సో సో ఇలా మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అనేవి మా హస్బెండ్కి సెలబ్రేట్ చేస్తారు. చూసారు కదండి, చాలా అంటే చాలా సింపుల్. అందరూ అనుకోవచ్చు మేబీ లాస్ట్ ఇయర్ ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు కదా, ఎందుకు అలా సడన్గా చేయాలి ఏంటి. ముందుగా ప్లాన్ చేయడానికి ఫస్ట్ థింగ్, నేను ఇక్కడ ఉంటామో తెలియదు, మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంటామో తెలియదు. సో సెకండ్ థింగ్, అక్కడ ప్లాన్ చేసుకోవాలి అంటే నైట్ ఇలా కేక్స్ తీసుకురావడానికి అంత ఏం ఉండదు, జస్ట్ నైట్ సెలబ్రేషన్. కేక్ నేను ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. అక్కడ థాట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ థాట్ అనేది వచ్చింది. సో చెప్పినట్టుగా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే ఎలా సర్ప్రైజ్ చేయాలని ఐడియా ఉంది. సో ఇక్కడ ఉన్నాం కాబట్టి నాకు ఎలాంటి ఐడియా లేక చాలాసేపు ఆలోచించాక ఓకే లాస్ట్ ఇయర్వి ఇక్కడే ఉన్నాయి కదా, వాటితో సింపుల్గా డెకరేట్ చేద్దాము అని చెప్పి నేను ట్రై చేశానండి. ఫస్ట్ నేను ఒక్కదాన్నే ఉన్నాను, మధ్యలో తన అన్నయ్య జాయిన్ అయ్యారు. సో అలా హ్యాపీగా జరిగిందండి.